తెలంగాణ ప్రజలకి ఒక మహానుభావుని గురించి ఈరోజు పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఈ మహానుభావుడు మనకు అందరికీ తెలిసినోడే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి అట. మరి ఆడ కుంగిపోయిన పిల్లర్ల సైడే నీళ్లను తీయడానికే పూర్తి స్థాయిలో కూలుకుపోవడానికే అటు జేసీబీలు పెట్టించి మరి అటు నీళ్లు మళ్లించడానికి ప్రయత్నం చేసిండు ఈ మహానుభావుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈయన నీటిపారుదల శాఖ మంత్రి అట, ప్రజలకు నీళ్లు అందించే మహానుభావుడట, ప్రజలతోటి ఎన్నుకోబడిన నాయకుడట. మరి ఆడ ముచ్చట చూస్తే కేసీఆర్ మీద మళ్ళీ అభాండాలు ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి ఇదే ఆర్టికల్ ఇదే వస్తుంది రోజు. మరి మా అడవుల్లో ఉన్న గిరిజన ప్రజలు ఇంకా తినడానికి తిండి లేని పరిస్థితిలో పని దొరకక నానా రకాల ప్రయత్నాలు చేస్తున్న వారి జీవితాలు ఇంకా వెనకబడుతూనే ఉన్నాయి. గయన్ని ఈ V6 రాయదు, ఈ మంత్రికి కూడా ఇది అవసరం లేదు. ఒకసారి చూద్దాం ముచ్చట. కాళేశ్వరం అప్పులన్నీ కేటీఆరే కట్టాలి. ఈడొక ముచ్చట చెప్తాను. ఇప్పుడు 2012 నుంచి 2014 వరకు పరిపాలించింది ఎవరు? మన కిరణ్ కుమార్ రెడ్డి, ఈ రోషియా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి అప్పుడు తెలంగాణను ఇస్తే తెలంగాణ మొత్తం ఆగమైపోతుంది, దిక్కు లేకుండా అయిపోతుందని చెప్పిన వాళ్ళే తెలంగాణ రాష్ట్రాన్ని దగ్గర దగ్గర 15 లక్షల కోట్లకు పైగా అప్పులు నెట్టేసి వెళ్ళిపోయారు. గప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడపండుకున్నాడు. ఈయన పైన హెడ్ మన రేవంత్ రెడ్డి ఆడపండుకున్నాడు. దాని గురించి ఇప్పుడు నేను వీడియో చేస్తానంటే కూడా కొందరు అటు ఇటు తెలియకుండా ఫోన్ చేస్తున్నారు. అంటే అటు ఇటు అంటే ఇయ్యాల పుట్టినట్టు ఉన్నాడు, నాకు తెలిసి నిన్న మొన్న పుట్టినట్టు ఉన్నాడు. ఆయనకి అటు తెలియదు ఇటు తెలియదు. ఎటుగానో నాకు ఫోన్ చేసి నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? వానికి చరిత్రే తెలియదు, ముందు ఫోన్లకు అయితే రెడీగా ఉంటున్నాడు. అసలు ఇక్కడ చెప్పేది ఏంటంటే ముచ్చట, ఆ ప్రభుత్వాలు ఆ విధంగా చేసినప్పుడు ఈ నిన్న ఫోన్ చేసినోడు ప్లస్ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకులందరూ ఎందుకు ప్రశ్నించలేదు? కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు ఉతికారేయలేదు? ఆ కిరణ్ కుమార్ రెడ్డి తోటి ఇదే ఆర్టికల్ తోటి రాష్ట్ర అప్పుల్లో ముంచినప్పటికీ డబ్బులు కిరణ్ కుమార్ రెడ్డే కట్టాలి అని ఎందుకు రాయలేదు? ఇదే విధంగా ప్రశ్నిస్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకు విశ్లేషణ అనేది ఇవ్వాలి. కాళేశ్వరం అప్పులన్నీ కేటీఆర్ కట్టాలి. ప్రజలపై లక్షల కోట్ల భారం మోపారు ఉత్తమ్. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకున్నా బీజేపీ అండతోనే లోన్లు వచ్చినాయి. సన్నాసి ఈడ బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి పడని పంతు, అది నీకు తెలుసో తెలియదు. ఈరోజు నోటికి ఏదొస్తే అది నువ్వు ఊదేయడము, దానికి V6 వేలకు పెద్ద అక్షరాలతోటి తిలకించడం, ఇది ఒకటి బాగా ఫేమస్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పొత్తు ఉండుంటే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అదాన్ని ఎప్పుడో వేలు పెట్టేటోళ్ళు, అడుగు కూడా పెట్టేటోళ్ళు. ఈరోజు ఆ నీళ్లు కూడా రాకపోయేది, ఆ నీళ్లను KRMBకి అప్పచెప్పేది. అని ఈరోజు మళ్ళీ అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు వలసకపోయేది. ఏడ వలసకపోయేది? సముద్ర తీరాల్లో పోయి ఆ షాపులు పట్టుకొని బతికేది. లాస్ట్కి హైదరాబాద్లో కూడా బతికే పరిస్థితి లేకపోతే. ఏం తెలియకుండా ఏం మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఇక్కడ పొత్తున్నది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి కాదు, పొత్తున్నది మీకును నరేంద్ర మోడీకి. అందుకనే కదా వచ్చి రాగానే సార్కి పోయి షేక్ హ్యాండ్ ఇచ్చిళ్ళు, వచ్చి రాగానే అదానిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తీసుకొచ్చిళ్ళు. ఏం తెలంగాణ రాష్ట్రం అంత దరిద్రంలో బతుకుతుందా? వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి. ఐటీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కన్నా పోల్చుకుంటే మన రాష్ట్రం ముందుకు దూసుకుపోతా ఉంటే ఇంకా అదానిని తీసుకొచ్చి పెట్టించాడు పెట్టుబడులు. సిగ్గుండాలి దేనికనే ఈ ముచ్చట చెప్పడానికి, వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించుకోవడానికి. విజిలెన్స్ వేదిక ఆధారంగా బాధ్యతపై చర్యలు తీసుకుంటాం. ఎలాంటికి రూపాయలు 400 కోట్లు బిల్లులు ఆపినాం. ఈ బిల్లులు ఎందుకు ఆపినో తెలుసా? ఆ బిల్లులు కూడా ఇప్పుడు జేబులు వేసుకుంటారు. ఏదైతే కేసీఆర్ గత ప్రభుత్వం 7,700 కోట్ల రూపాయలు రైతు బంధు ఇయ్యాలని ఏదైనా పెట్టుబడినో నా పైసలు కూడా ఇప్పుడు వాళ్ళు ఎట్లా మళ్ళీ చేసిలో ఈ 400 కోట్లు ఆపేసిన మిమ్మల్ని పోరాటంతో చెప్తున్నారు. కానీ ఈ 400 కోట్లు కూడా రేపు అవకుండా పోతాయి. చూడండి మీరే. మేడిగడ్డను బొందగడ్డ అన్నోళ్ళు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్ట? మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే మీకు మేడిగడ్డ తప్ప ఇంకేమైనా గుర్తొచ్చిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి, మీకేమైనా గుర్తొచ్చిందా? ప్రజల సమస్యలు గుర్తొచ్చిందా? జియో 46 రద్దు చేయమని విద్యార్థులు రోడ్ల మీద పరారీ అవుతుంటే మీరు దాని గురించి ఎవరు పట్టించుకున్నారా? పూర్తి స్థాయిలో దీనికి విశ్లేషించారు, చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. మీరు చెప్పాలి ఇంతే. బ్యారేజీ కుంగుబాటుపై ప్రజల బీఆర్ఎస్ నేతల క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఇప్పుడు క్షమాపణ చెప్తే ఆ కుంగిపోయిన పిల్లర్లు ఒకటేసారి జయ్య లేచిపోతే ఇక నీళ్లు మొత్తం ఎత్తిపోతలే ఇక సారీ చెప్పేస్తే. ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని ఈ విధంగా మభ్యపెట్టుకుంటా కార్యకర్తలకు ప్రజలకు లొల్లులు పెట్టుకుంటూ ఉంటారు మీరు? వానాకాలం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు వానాకాలం వస్తే గనక ప్రపంచంలో ఏడా ఉద్రిక్త ఏర్పడినంత వరద ఉద్రిక్త ఆడ ఏర్పడుతుంది. కాళేశ్వరంలో, ఆ ఏటునగర్ అడవిలా, ఆ చుట్టుపక్కల ఏరియాల నీళ్లు ఏ విధంగా వస్తాయంటే ఆ బ్యారేజ్ కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోతుంది. మీరు ఇదే విధంగా లొల్లు పెట్టుకుంటూ ఉంటే కొట్టుకోపోతే ఏం కాదు, మళ్ళీ కట్టుకోవచ్చు. మీరు అన్నారు కదా అదేదో తుమ్మిడి హెట్టి కాడ మరో ప్రాజెక్టు కడతామని. మీరు కట్టుకుందరు, మీరు కూడా కొంత డబ్బులు వెనకేసుకుందరు. కానీ
ఆడ ప్రజలు కింద ఆదివాసీ ప్రజలు ఉన్నారు, గ్రామాలు చిన్న చిన్న గూడాలు ఉన్నాయి. ఆ గూడాలు కొట్టుకుపోతే గై కూడా కేసీఆర్ వల్లనే చచ్చిపోయి బలిదానాలు అయ్యని మళ్ళీ వాటి మీద ఎదురు, అప్పుడు కానీ ప్రజల మీద చెప్పుతో కొట్టరు మిమ్మల్ని. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజలపై ₹1,00,00,000 భారం మోపింది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సెక్రటేరియట్లో మీడియాతో ఉత్తమ్ చిట్ చాట్ చేశారు. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నదని, మళ్ళీ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు తీసుకొచ్చిన ప్రభుత్వం ఏర్పడి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతోటి 3 నెలలు అయిపోయినాయి. 3 నెలలు అయిపోయినప్పటికీ ఏ ప్రభుత్వంలో చేయనంత అప్పు తీసుకొచ్చింది మీరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ప్రతిసారి కేసీఆర్ని తిట్టాలి, ఫేమస్ అయిపోవాలంటే కుదరదు. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీకు అన్ని సత్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసినా నడిచేంత అధికారం ఉంది కాబట్టి మీరు చేయాలి. ఎప్పుడూ శ్వేతపత్రాలు లీక్ చేస్తాం, కేసీఆర్ పైన చర్చలు జరిపిస్తాం, కేసీఆర్ పైన సిబిఐ రైడింగ్ చెప్పేసి అది చెప్పిస్తాం, ఇది 3 నెలల నుంచి అధికారం మీరే ఉన్నారు కదా, పక్కటోళ్ళు లేరు కదా. మరి నాకైనా ఇవ్వండి, నేనైనా జరిపిస్తా పూర్తి స్థాయిలో, లేకుంటే తెలంగాణ ప్రజలకు ఇవ్వండి, వాళ్ళనే జరిపిస్తారు రైడింగ్ అనేది. ఇదంతా దొంగ మాటలు, ఏమీ అర్థం కానప్పుడు పైన కప్పుకు వచ్చే బూటకమైన మాటలు. ఇంకేమైనా ఉంటే అదే మేడిగడ్డ పైన పాటలు పాడుకుంటా ఆ 60 లక్షల కోట్ల రూపాయలు ఏదో శాంక్షన్ చేసేది కదా, అది కూడా దోచేయండి, స్వాహా చేసేసి ఇక లాస్ట్కి ఆ పిల్లర్ని కుంగిబాటు చేసేయండి. ఇక ఇదే విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఆయనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు నల్గొండలో కానీ, మెదక్లో కానీ, ఖమ్మంలో కానీ నీళ్లు ఏనుకోపోయి పొలాలను నెర్రబారుతా ఉంటే పాడి పశువులను పెట్టి మోపుకుంటున్నారు. ఇది వీళ్ళకి అవపడతలేదు. కాళేశ్వరం దేనికి కూల్చేద్దాం, మళ్ళీ దాని ముందు తుమ్మిడి హెట్టి కాడ ఇంకో ప్రాజెక్టును కట్టిద్దాం. గిదా ముచ్చట మాట్లాడితే ఆ తుమ్మిడి హెట్టి గురించి నేను నిన్ననే చెప్పిన. ఆడ కనుక బ్యారేజ్ కడితే నీళ్లు ఆగలేని పరిస్థితి, ఆ బ్యారేజ్ కొట్టుకోబోతుంది, వంపులో ఉంది అది, నీళ్లు స్టోర్ కెపాసిటీ కాలేని పరిస్థితి ఆడ. దాని మీద కూడా మన సెంట్రల్ పార్టీ నుంచి ఆమోదించబడింది ఆడ కట్టొద్దని, కట్టినా కూడా అది వేస్ట్ అవుతుందని. ప్రజలారా, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ బాగోతాలు బయట పెట్టడానికి ఆర్జీటీవీ మరింత ప్రయత్నిస్తూ ఉంటుంది. దయచేసి నా వీడియోని ప్రతి ఒక్కరు ఆదరించాల్సిందిగా కోరుతున్నాను.